విక్రమాదిత్య గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, చాలా ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం లాఫింగ్ బుద్ధాస్ కనిపిస్తూ ఉంటాయి. డబ్బుల సంచులు ఇలా మోస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. పిల్లలతో ఉన్న లాఫింగ్ బుద్ధాస్ ఇవి చూస్తూ ఉంటాం జనరల్గా. ఈ లాఫింగ్ బుద్ధ అనేది వచ్చింది చైనీస్ నుంచి. సో చెప్పండి సార్, ఇవి ఇంట్లో పెట్టుకోవచ్చా? అది అంటే కొంతకాలంగా మనం చైనా వాళ్ళని బ్యాన్ చేస్తున్నాం. ఈ కరోనా కోవిడ్ దీనికి కారణం వాళ్ళే అని. మరి కరోనాను ఉంచుకోకుండా పంపించేస్తున్నాం, కరోనాను కూడా పెట్టుకోవచ్చుగా. అంటే అతి సర్వత్రా వర్జితమ్మా. విపరీతాలు వినాశకాలే విపరీత బుద్ధి. అవన్నీ ఏమీ పని చేయవమ్మా. లాఫింగ్ బుద్ధ అంటే బుద్ధుడు మీకు తెలుసుగా, మనకు తెలిసిన బుద్ధుడు తెలుసు. ఆయన ఎలా ఉంటాడు? చాలా ప్రశాంతంగా మెడిటేట్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మనం అనుకుంటున్న ఈ చైనా లాఫింగ్ బుద్ధ లేకపోతే పిల్లలతో ఉన్నది, లేకపోతే సంపదలతో ఉన్నది, చాలా చాలా డిఫరెన్స్ ఉన్నాయి. క్రిస్టల్ బాల్స్ అంటారు, చాలా అందులోనే చాలా చాలా ఉంటాయండి. అంటే మళ్ళీ క్రిస్టల్ బాల్స్ అవి వేరా? ఓకే. ఇప్పుడు ఇది అంతా ఫాస్ట్ ప్యారిస్ తో చేసినటువంటి ఈ లాఫింగ్ బుద్ధ కానీ డ్రాగన్ కానీ చైనాకి సంబంధించి ఇలాంటివి మెటీరియల్ క్రిస్టల్స్ వేరు. అవి చైనాకి సంబంధించింది కాదు, క్రిస్టల్ సెపరేట్. ఓకే, రైట్. ఈ లాఫింగ్ బుద్ధ చైనాకి సంబంధించి ఫెంగ్షుయి వాస్తులో అందులో కొన్ని మీకు మెటల్తో చేసినటువంటి వాయు గంటలు ఇవి పర్వాలేదు. అంతేగాని ఆ లాఫింగ్ బుద్ధ డ్రాగన్ సింబల్స్ ఇవి అంత మంచిది కాదమ్మా మనకి. అంటే వాళ్ళు మన గణపతిని మనం గణపతిగా ఆరాధిస్తాం, వాళ్ళు అక్కడ దాన్ని బుద్ధగా లాఫింగ్ బుద్ధగా వాళ్ళు ట్రీట్ చేస్తారు. వాళ్ళ బుద్ధుడు అంటే మనకు ఒక ఆకారం కావాలి కాబట్టి గణపతి ఎలా ఉంటాడు, తొండ ఉంటుంది, బొజ్జు ఉంటుంది అని మనం అందంగా మనం తయారు చేసి పెట్టుకున్నాం. మన గణపతి మనకు ఉన్నప్పుడు వాళ్ళ గణపతి వాళ్ళ లాఫింగ్ బుద్ధ మనకెందుకమ్మా? అంటే మూటేసుకుని వచ్చేస్తుందా సంపద? పైగా డోర్కి ఆపోజిట్లోనే పెట్టాలి, డోర్కి ఆపోజిట్ పెట్టాలి, ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలి. అంటే ఇక్కడ చూడండి, ప్రతిదానికి కూడా ఒక విధి విధానం పెట్టారు. ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇచ్చే నేచర్ ఉంటే, అక్కడ నీకు ఏదైనా ఇచ్చే నేచర్ ఉంటే నీకు వస్తుంది. ఇవ్వటం అలవాటు చేసుకో, మంచి. నువ్వు ఏదైతే ఇస్తావో అది తిరిగి 10 ఇంతలు వస్తుంది. ఒకవేళ ఇంట్లో పెట్టుకుంటే ఏం చేయాలి సార్? తీసేయాలంటారా? నిర్భయంగా నిర్మోహమాటంగా తీసి అవి ఎక్కడ పడితే అక్కడ పాడేయకండి. కొంచెం దంచేస్తే మెత్తగా పొడవుతుంది. ఎందుకంటే కష్టపడి ఎవరో గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి మనం ఎక్కడ పడితే అక్కడ ఇసిరేయొద్దు. వాళ్ళ మీద అభిమానం ప్రేమ ఉంటుంది కాబట్టి దాన్ని ఏదైనా రాయి పెట్టి మెత్తగా ముక్కలు చేసి, అది టైమే పడుతుంది భూమిలో కలవటానికి. ఇలాంటివి ఎవరిళ్ళలో ఉన్నా తీసేయడం మంచిదమ్మ. దానివల్ల నెగిటివ్ తప్ప పాజిటివ్ లేదు, 100% లేదు. మనకి గణపతి ఉన్నాడు. మన గణపతి సంవత్సరానికి ఒకసారి వస్తారు. కొద్ది రోజులు మనం 9 రోజులు పూజ చేసి మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడి నుంచి అయితే తెచ్చాం అక్కడ కలిపేస్తాం. ఆయన చాలు మనకి. మీరు పర్ఫెక్ట్గా చేయాలనుకుంటే అలాంటిది మట్టితో చేసిన గణపతికి శుభ్రంగా అందమైన రంగులు వేసుకొని మీరు అన్నట్టు గుమ్మానికి ఎదురుగుండా పెట్టుకోండి. అలాగే మీరు కూడా గిఫ్ట్లు ఇవ్వండి. ఇది చాలా మంచి ఆచారం, సాంప్రదాయం. మన గణపతి, మనకు తెలిసిన గణపతి, మూలాధారానికి అధిపతి, డబ్బులు ఆయన లక్ష్మీ గణపతి. ఆయన ఒక్కడే రాడు, లక్ష్మీదేవిని కూడా తీసుకొస్తాడు. కాబట్టి ఈ ఫెంగ్షుయి వాస్తుకు సంబంధించి, చైనా బుద్ధాలకు సంబంధించి, డ్రాగన్లకు సంబంధించి ఇలాంటివి మనది కాదు, మన కల్చర్ కాదు, మన నేచర్కి మన నేటివిటీకి సరిపోయేది కాదు. నిర్భయంగా నిర్మోహమాటంగా తీసేయండి. అలాగే బ్యాంబూస్, మనకు బ్యాంబూస్ ఉన్నాయి కదా వేళవే, చైనా వాళ్ళే మొక్క. కాకపోతే అది దానివల్ల అదృష్టం ఏమీ కలిసి రాదు. నీళ్ళల్లో ఉంటుంది అదే కదా, నీళ్ళలో అదే దాన్ని ఏమంటారు, వెదురు, చిన్న వెదురు అందంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మైండ్ డైవర్ట్ అవుతుంది. అలాగే అక్వేరియంస్ కూడా, అవును, అక్వేరియంస్ అవి అంటే మన మూడ్ చేంజ్ చేస్తాం. ఏమో అదృష్టాలు అవి అంటే 9 చేపలు పెడితే అదృష్టం కలిసి వస్తుంది. గోల్డెన్ ఫిషెస్ అంటారు. ఇదంతా కమర్షియల్ వ్యాపారం తప్ప బాగుంటుంది. మూడు చేంజ్ అవుతుంది. అవి మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే మీ మైండ్ని డైవర్ట్ చేస్తాయి వాటి మూమెంట్స్తో. అంతే తప్ప అదృష్టాలకైతే అవి కాదు. అదృష్టం రావాలంటే లేకపోతే ఇంకోటి ఏదో అధికంగా ఎదగాలంటే అవి వేరే విధానాలు ఉన్నాయి తప్ప బొమ్మలతోటో బ్యాంబూస్ తోటో లేకపోతే ఎక్వేరియస్ తోటో కాదు. సో ఇప్పుడు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా తీసేయాలి. అండ్ ఎవరైనా గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే దయచేసి ఇవి ఇవ్వకుండా ఉంటే బెటర్. దయచేసి గిఫ్ట్ ఇవ్వండి, అవతల వ్యక్తికి ఉపయోగపడేది ఏదైనా ఇవ్వండి. జీవితంలో వాళ్ళు అభ్యున్నతి చెందడానికి ఏదైనా ఇవ్వండి. అంతేగాని ఇప్పుడు చూడమ్మా, అంటే
ఫోటోలు కానీ లేకపోతే లామినేటెడ్ ఫొటోస్ గిఫ్ట్లు మేము తిరుపతి వెళ్ళొచ్చాం ఇవి ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేసుకోవాలో కూడా అర్థం కాదు, ఇబ్బంది పడతారు. పూర్వం ఎక్కడికైనా వెళితే ఆ ప్రాంతానికి సంబంధించి ఆ దేవుడికి సంబంధించిన ఏదో ఒకటే ఉండేది. ఇప్పుడు ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు, వాళ్ళు అమ్మేవాళ్ళు కూడా డిఫరెంట్గా తెగ చేసేస్తున్నారు. ఇక చేసేసినవన్నీ మనం కొనేసి పట్టుకొచ్చేసి పనిచేస్తుంటే తీసుకున్న వాళ్ళకి ఏం చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఇవ్వడం వల్ల ఏదైనా మంచి జరుగుద్ది అనుకుంటే నేను చెప్తున్నాను 100% మంచి జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవుతారు. మీరు ఇవ్వకపోతే ఏం ఫీల్ అవ్వరు, అది ఇవ్వలేదా అని ఆ రోజు ఒక రోజు అనుకోవచ్చేమో. మేము తిరుపతి వెళ్ళొచ్చాం, మీరు లడ్డు ప్రసాదిస్తే హ్యాపీగా తీసుకుంటారు, దాంతోపాటు ఒక కాశీ తాడు ఇస్తే కట్టుకుంటారు, పాత తెగిపోయింటే తీసేస్తారు. ఇంకొక ఫోటో ఏదో లామినేటెడ్ ఫోటో లేకపోతే ఇంకోటి ఇచ్చేసారు, దాన్ని ఎక్కడ పెట్టుకుంటారు. అది దయచేసి ఇవ్వకపోతే ఏమీ తప్పు లేదమ్మా, ఇవ్వకండి, ఏమీ కాదు, ప్రసాదం ఇవ్వండి, మంచిది. ఆ ప్రసాదాల్లో కూడా చాలా రకాలు వచ్చేసినాయి వేరియేషన్స్, అన్ని రకాలు, అవన్నీ కూడా అనారోగ్యాలను ఇస్తాయి. అంటే డిమాండ్ సప్లై, మనం కొనటం మానేస్తే అది తయారు చేసేవాడు అమ్మటం మానేస్తాడు. అది మన నుంచే రావాలి, అదేం తప్పేం కాదు. రైట్ సార్. సో చాలా చక్కగా వివరించారు విక్రమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.